చూసాం. ఆయన రోల్ ఇప్పుడు మళ్ళా ఇంకొక రోల్ ఏంటంటే, ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేయటం, ఇక్కడేదో రూల్ ఆఫ్ లా లేదని చెప్పి అంటం, తర్వాత ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి స్పీకర్‌కి లెటర్ రాసి, ఆయన నుంచి రిప్లై రాకుండానే హైకోర్ట్‌కెళ్ళి హైకోర్ట్‌లో పిటిషన్ వేయటం, ఇవన్నీ చూసిన తర్వాత రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడిని అంటే సక్రమంగా పరిపాలన చేసుకొనిచ్చే పరిస్థితి ఉందంటారా? కానీ ఇవన్నీ సక్రమం అంటే కాదని అందరూ అంటారు. కానీ ఆయనకి కోర్టుల మీద అపారమైన నమ్మకం ఉన్నట్టుంది. ఏదన్నా సాధించగలుగుతాం అనేటువంటి నమ్మకం, శక్తితో ఆయన మూవ్ అవుతుండొచ్చు. అంటే ఆ పరిణామం చూస్తే ఈయనేదో విజన్ మళ్ళీ ఏదో గుడ్ తీసుకొచ్చి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తీసుకొచ్చి ఏదో రాష్ట్రాన్ని ఏదో చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. దానికి ఈయన అడ్డుపడే పరిస్థితి కనపడట్లేదా? సహజంగా అడ్డుపడతాడు కదండి. కట్టినటువంటి ప్రజాభవన్ని కూల్చేసినటువంటి వ్యక్తి మీద మీరు ఎట్లా ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆ విధమైన మార్పు వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే నేను కూడా చంద్రబాబు నాయుడు గారిదే అంతేనంటారా? అంతే. సో మరి అక్కడ నుండి ఇప్పుడు ఆయన ఏమంటే నాకు 40% ఉంది, ఇప్పటికి కూడా నాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి నేను బలమైనవాడిని, కన్ను మూసి కన్ను తెరిసే లోపల మళ్ళీ 29 వస్తుంది, నెక్స్ట్ నేనే అంటున్నారు. కొంతమంది మేధావులు లాంటి వాళ్ళు కూడా అదే మాట మాట్లాడుతుంటే, చంద్రబాబు నాయుడు గారికి కూడా 23 సీట్లు వచ్చినప్పుడు కూడా ఆయనకి కూడా 39.5 వచ్చింది. కానీ ఇష్యూ అక్కడ అది కాదు. హీ వాజ్ డిటాచ్డ్ విత్ ది సిస్టమ్. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఏ రోజు కూడా డిటాచ్ కాలేదు. బేసిక్ తేడా 40% 30% కాదు. ఆ 40%లో ఆయన్ని నమ్మేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఈ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఓటింగ్ ప్యాటర్న్ సహజంగా రాజకీయ పొలిటికల్ చరిత్రలో మొత్తం ఉంది కదా. మొదటి నుంచి కూడా 100% ఎప్పుడు పడవు, ఏ పార్టీకి పడవు. సోషలిస్టులు ఉన్నా, కమ్యూనిస్టులు ఉన్నా, ఎవరున్నా సమాజంలో 2 వర్గాలుగా 3 వర్గాలుగా ఉంటాయి. ఏ ప్యాటర్న్ ఆ ప్యాటర్న్ ఉంటుంది. అది నా సొంతం అనుకుని ఎవరైనా అనుకుంటే అది భ్రమలో పడతాం. రాజకీయ వ్యవస్థలో ఆ సిస్టమ్ అది ప్రజల్లో, ప్రజా యొక్క వర్గాల్లోనూ ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనతో వచ్చే ఓటింగ్ ప్యాటర్న్ తప్ప అది నా సొంతం, వీళ్ళు నా మనుషులు అనుకుని ఎవరన్నా ఉంటే ఆ విధంగా ఎర్రవీగితే ఏమవుతుందో. ఇప్పుడు బాబు గారు ఏమంటారంటే, అసలు ఇండస్ట్రియలిస్టులు వచ్చే పరిస్థితి లేదు, ఈయనేమో మళ్ళీ నేను వస్తాను అంటున్నాడు, ఈ భూతం ఉండకూడదు అని అంటారు. అవి ఉంటాయి. యూ కెనాట్ ఎలిమినేట్ హిమ్, బట్ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఆయన తీసుకోవాలి తప్ప ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఆల్సో ఎమ్మెల్యే, ఈజ్ ఆల్సో ఏ పార్టీ. సో ఆయన దాన్నిటినీ అతిక్రమించి ఆయన ఆలోచన చేసుకోవాలి తప్ప ఆయన ఉన్నాడని బెగుతాడని నేను అనుకో. ఉంటాయి సహజంగా చెప్పాలి కాబట్టి ఆయన చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చెప్తున్నాడు చెప్తాడు. ప్రజల విచక్షణ ఉంటుంది. నేను ఇంత జరిగిన తర్వాత ప్రజలు ఆలోచన చేసుకుంటారని అనుకుందాం. ఆలోచన చేసుకునే విధంగా చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా, అదనపు బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. సో ఇవన్నీ హడ్డిల్స్ని అతిక్రమించి ఆయన అనుకున్న విజన్ని అక్కడ అమరావతి నిర్మాణం, పోలవరం ఇవన్నీ చాలా ఉన్నాయి అక్కడ చేయాలనే కోరుకుంటున్నాం. చేస్తే మంచిది. ఏదో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద ఉన్న గౌరవం కానీ, ఆ పార్టీ మీద ఉన్న అభిమానం కానీ అక్కడ రైట్ స్థిరపడి బలపడి ఆ సమాజానికి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఒక సహచరులుగా, సోదరులుగా ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి కూడా మేలు జరగాలని కోరుకుందాం. సో అక్కడ ఇక్కడ కోరుకుంటే మనం వచ్చే పరిస్థితులు ఉన్నాయని క్వశ్చన్ చేసుకుంటే, అక్కడేమో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావట్లా, ఇక్కడ ప్రతిపక్ష నాయకుడికి హోదా వచ్చింది అట్లీస్ట్ ఈయనకి, కేసీఆర్ కి. అక్కడైతే హోదా కూడా రాలేదనుకోండి. కానీ వీళ్ళు అసెంబ్లీకి హాజరు కాకపోవడాన్ని ఎలా చూస్తారు? అంటే ఉంటుంది సహజంగా ఉన్నటువంటి దాంట్లో 5 ఏళ్ళు ఎమ్మెల్యే, ఆయన మంత్రి ముఖ్యమంత్రి చేసి ఆయనకి, చంద్రశేఖరరావు గారు 10 ఏళ్ళు అదేచ్ఛగా ముఖ్యమంత్రి చేసిన గారికి కొంత టైం పడుతుంది. సో పార్టీ ఇంట్రెస్ట్లోనూ, ఈ తెలంగాణ మీద ఇంట్రెస్ట్లోనూ ఏదో రాజకీయంలో చేయాలి అనుకుంటే ఆయన మారుతాడు. మారకపోతే ఆయనకి నష్టం, పార్టీకి నష్టం, ప్రతిపక్షం లేకపోతే మాకు నష్టం. ప్రతిపక్షం ఉండాలనే కోరుకుంటాం రాబోయేవాళ్ళని కూడా. కానీ చాలా మంది ఏమంటారంటే, వీళ్ళు అసలు అసెంబ్లీకి రాకపోతే వీళ్ళు ఎందుకు ఎమ్మెల్యేలుగా ఉండాలి, రాజీనామా చేయొచ్చు కదా అని అంటారు డిమాండ్. సరే, మీరు చెప్పిన దాంట్లో ఒకటి ఉందండి.
ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. వ్యవస్థ ఎట్లా ఉంది అనేది చూస్తూ ఉన్నాం. ఎక్కువ కామెంట్ చేస్తే కూడా భావ్యం కాదు. ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా ఇన్నేళ్ళ చట్టసభల్లో ఉండి ఇందాక ఒక మాట అంటేనే మీరు నన్ను 2 రకాలుగా ఆకించారు. రాడికల్స్ని పోల్చి ఒక మాట అంటేనే మీరు నన్ను మీ చూపులోనే చాలా మార్పు నా మీద వచ్చింది. కనుక వాస్తవాలు చాలా భిన్నంగా ఉంటాయి. అన్నీ కనపడతా ఉన్నాయి. అన్నీ అనుభవించడమే, చాదరైన చెప్పడమే తప్ప ఏది వైట్ అండ్ బ్లాక్ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇట్ హ్యాస్ ఇట్ ఓన్ షాడో. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచే ఈ ప్రభుత్వం పడిపోద్ది, ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు, 38+8+7 లెక్కలు ఇవన్నీ చెప్పారు. మరి దాన్ని ఎలా చూస్తారు? ఎవరని చెప్పినా అది తప్పండి. ఆ రోజున 62, 60 వచ్చినప్పుడు చంద్రశేఖరరావు గారు అదే ధైర్యంతో నడుపుంటే ఆయనకి ఎప్పుడు కూడా ప్రొటెక్షన్ ఉండేది. దాన్ని భిన్నంగా ఆయన ఆలోచించి మిగతా పార్టీల్ని లేకుండా చేయాలనేటువంటి ఆలోచన వచ్చిన సందర్భం అది ఈ రోజున ఆయన మెడకు చుట్టుకుంటాను. వాళ్ళు మాట్లాడిన దాని ఫలితమే ఈవెన్ అటువంటి వాళ్ళని మేము తీసుకోము, అటువంటి వాళ్ళని మేము వస్తే ఊరుకోము, మా వాళ్ళు వెళ్ళినా ఊరుకోము అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇవాళ దాని గురించి ఆలోచిస్తున్నారు అంటే మీరు చెప్పినటువంటి ఆ మాటలే కారణం. ఎస్, ఆ పార్టీ ఉండదను అటు బీఆర్ఎస్ మాట్లాడినా ఇటు బీజేపీ మాట్లాడినా ఆ సూచనలు చేస్తా ఉన్నారు. మా 39 వాళ్ళ 6 ఇంకొక 10 పట్టుకుంటే అయిపోద్ది అనేటువంటి డైలాగ్స్ వచ్చినాయి చూసారా. మేము అన్నామా, మేము మాట్లాడలేదా అంటే ఏ టీవీ పెట్టినా కనపడతాయి. ఎవరెవరు అన్నారు కూడా స్పష్టంగా దాన్ని మళ్ళీ పేర్లు పెట్టి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కనుక అవన్నీ మాట్లాడి యువతలను రెచ్చగొట్టి యువతలను కూడా ఈ ముగ్గులోకి దిగి ఈ పని చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. అది కరెక్ట్ అని నేను అనలేను. మరి ఈ జరుగుతున్నటువంటి సగటు రాజకీయంలో దీన్ని తప్పబట్టే పరిస్థితి కనపడట్లేదు. టెక్నికల్ రీజన్స్లో మేము ఈరోజు కోర్టులో ఉన్నాయి. ఈ పనులన్నీ చేసినటువంటి 10 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా అనిపించేది ప్రతిపక్షాలు ఎందుకు పోరాటం చేయలేదు అని కూడా నాకు ఒకటి అనిపించేది. కాంగ్రెస్ పార్టీని మెర్జ్ చేసుకుంటుంటే, తెలుగుదేశాన్ని మెర్జ్ చేసామంటుంటే ఒక పొలిటీషియన్గా నాబట్టి వాళ్ళకు కూడా ఒళ్ళు గదిరించినట్టు రోజులు ఉన్నాయి. ఏం చేస్తాను ఈ వ్యవస్థలో? స్పీకర్ ఏం చేస్తున్నాడు, గవర్నర్లు ఏం చేస్తున్నాడు, కోర్టులు ఏం చేస్తున్నాయి, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నాయి అనేటువంటి ఫీలింగ్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ అది 10 ఏళ్ళు నరనరాన అందరికి దేశపోయి దేశమంతా కూడా పాకిపోయిన సందర్భంలో ఇప్పుడు నేను మీరు మాట్లాడితే ఉంది జరుగుతాయి. మరి కోర్టులోకి ఈ మాదిరి మార్పు అంటున్నారు. చూద్దాం. సో ఇంత పొల్యూట్ అయినటువంటి పాలిటిక్స్లో మండవి గారు ఇంకా మంచి ఏదో ఉంది, దానిలో మంచిని తీద్దాం అనే ప్రయత్నం చేస్తారా? వ్యవస్థని విమర్శించడం తేలిక, విమర్శించకుండా ఆచరించడం మంచిదని నమ్మే వ్యక్తిని నేను. రైట్. సో మొత్తం ఏదో కుళ్ళిపోయిందనే కన్నా కూడా సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ ఆర్డర్ ఆఫ్ ది డే, హౌ వీ కెన్ అడ్జస్ట్. అయితే మనం ఏ విధంగా దాంతో మిళితం అవుతాం అనేది నాబోటాడు వ్యక్తిగతమైన సమస్య తప్ప వ్యవస్థ మొత్తం కూడా మీరు నేను మార్చగలిగిన పరిస్థితి లేదు. ఒక నిబద్ధతతోటి, నిజాయితీతోటి, ఒక బ్లాక్ స్పాట్ కూడా లేకుండా రాజకీయాలు చేసినటువంటి మీరు కేసీఆర్ అడగంగానే మీరు ఆ పార్టీకి వెళ్ళారు. తర్వాత మళ్ళీ అయ్యో పొరపాటు చేసాం అనిపించిందా? ఒక సహచరుడుగా 30 ఏళ్ళు ఇద్దరం కలిసి ఒక పక్కపక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ప్రభుత్వాలు ఓడిపోయినా మేము ఎమ్మెల్యేలుగా గెలిచి ఉన్నటువంటి సందర్భం, ముఖ్యమంత్రి అయ్యి ప్రతిసారి నన్ను కలిసినప్పుడల్లా కూడా పార్టీకి రమ్మని అడుగుతున్నటువంటి వ్యక్తిగా, మిత్రులను పంపి వాళ్ళని పంపి తనే నా దగ్గర ఓపెన్గా మాట్లాడి రమ్మని 3 ఏళ్ళు అడిగిన సందర్భంలో కూడా మనస్కరించక పార్టీలు మారాలనో లేకపోతే ఇంకోటి వెళ్ళలేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నిలబడిన సందర్భాన్ని కూడా ఆయన గుర్తించి ఇంటికి వచ్చి, నేను 3 ఏళ్ళ నుంచి అడుగుతున్నాను కదా, దీనికోసమే కాదు కదా, నీ పార్టీ కూడా ఇక్కడ నిలబడలేదు కదా, తెలుగుదేశం లేదు కదా,
వచ్చి నువ్వు తెలంగాణకు ఎందుకు ఉపయోగపడవు అని రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి 80-90 మంది ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి వ్యక్తి ఇంటికి వచ్చిన సందర్భంలో ఆ నిలబడింది కూడా నీ కూతురు లాంటిదే కదన్న సందర్భంలో ఒక ఆలోచన చేశాం. తప్ప నేను అనుకోను, తొందరపాటుగానే భావిస్తాను. ఆ రోజు కూడా ఏదో పదవి కోసమనో లేకపోతే వెళ్తే చుట్టూ వెళ్ళేవాళ్ళం, ఏదో పదవులు వచ్చాయి. ఆ రోజు కూడా ఇందాక చెప్పినటువంటి 4-5 ఇష్యూస్లో నేను చెప్పాను. వెళ్ళిన మొదటి రోజే మాట్లాడాను. మీరు చెప్పిన కాళేశ్వరం మాట్లాడాను, మీరు చెప్పినటువంటి ధరణి గురించి, అప్పుడు ధరణి రాలేదు, రెవెన్యూ గురించి ఆయన చెప్పిన దాంట్లో ఆయనతో డిస్కస్ చేశాను. అందరు ఆఫీసర్ల ముందు, ఎమ్మెల్యేల ముందు మాట్లాడాను. కరప్షన్ ఇష్యూ ఏదో వచ్చింది, అప్పుల గురించి ఏదో వచ్చింది, మాట్లాడాను. సో ఆయన కూడా అనుకున్నాడు ఈ మారి సావడాన్ని. అప్పటికే తుమ్మల గారు కొంచెం చేదు అనుభవాలను ఫేస్ చేసినట్టున్నారు కదా. అప్పటికి రెండోసారి ఓడిపోయినాడు కదా. ఓడిపోయినారు, తర్వాత ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది. సరే, నేను అవన్నీ నేను అనుకోలేదు. ఇంత అంత ప్రాధాన్యత అంటే ఆయన మంత్రి ఇచ్చాడు, ఎమ్మెల్సీ ఇచ్చాడు, మనం పట్టుకోలేము. ఇక ఒక కేసీఆర్ ఒక తుమ్మలకే కాదు కదా, మిగతా మంత్రులందరితోనూ అదే విధంగా బిహేవ్ చేసిన సందర్భంలో తుమ్మల నాగేశ్వరరావు గారితో కూడా చేసి ఉండొచ్చు. ఆయనకి అలవాటు అయిపోయిన తర్వాత ఉండకపోవచ్చు. నా వాళ్ళకి నేను వెళ్ళిన రోజు కూడా మాట్లాడాను. నాకేం లేదు, తెలుసు, ఆయనకేం కొత్త కాదు. మండవ ఏం మాట్లాడతాడు, నేచర్ ఏంటో కూడా తెలుసు. సో ఆయన కూడా కొంచెం, సో నేను మీకు చెప్పానే ఇందాక, నేను అంతా అడ్జస్ట్ అవ్వాలన్నా ఉంటాయి. సో నన్ను తీసుకున్నంత వరకు చెప్తానని నేను సిద్ధంగా ఉన్నాను తప్ప నేనేదో మారిపోయి నేనేదో పదవుల కోసం దీనికోసం అదే అని ఏ రోజు అడగలేదు. ఆయన్ని కూడా అడగలేదు, అన్నేళ్లలో 5 ఏళ్ళు అడగలేదు. తర్వాత కూడా రేవంత్ గారు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ అడిగారు నన్ను, బట్టి గారితో సహా, ఉత్తమ్ గారితో సహా వచ్చారు, మాట్లాడారు, అడిగారు, అందరూ మాట్లాడారు. తప్పే ఉంది. మరి మేము కూడా మా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అడుగుతాం, పార్టీకి రండి, మా సహాయం. కనుక వాళ్ళని తప్పట్టేది ఏంది, వెళ్ళటమా లేదా అనేది మన అభిప్రాయం. కానీ వాళ్ళ పార్టీకి వాళ్ళు అడిగితే చంద్రశేఖరాన్ని తప్పట్లేదు, నేను వీళ్ళని తప్పట్లేదు. సో అక్కడి నుంచి మళ్ళా ఎందుకు కాంగ్రెస్ లో రావాల్సి వచ్చింది ఎన్నికల ముందు? ప్రధాన రీజన్ టికెట్ అది కూడా ఇస్తామని అందరూ వచ్చారు, నిలబడమని వచ్చారు. అప్పటికే నేను అసలు నిలబడాలని దాంట్లో లేదు, నిలబడాలని ఎంత గట్టిగా అడిగినా అన్ని రకాలు చెప్పినా కూడా నేను లేదు. ఎలక్షన్ అవుతున్న సందర్భంలో పదే కూడా రేవంత్ గారు మామూలుగా అందరూ అడిగారు, లోకల్గా అడిగారు, అందరూ అడిగారు. కనీసం మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంది ఏంటంటే ఈ వ్యవస్థలో మార్పు అనివార్యమని నేను అనుకుంటున్న సందర్భంలో మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అందుకే వ్యక్తిగతంగా కేసీఆర్ గారి మీద కానీ పార్టీ మీద కోపం కాదు, వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలను చూసినప్పుడు మార్పు అవసరం అని భావించిన వ్యక్తిగా నేనున్నాను. ఆ సందర్భంలో వీళ్ళు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు వస్తున్నారు, నువ్వు రావాలి అన్న సందర్భం లోకల్గా కూడా ఉన్న అవసరాలను దృష్టిలో చెప్పడం జరిగింది. దానికి నేను సరే చూస్తా ఉన్నాం, మనం చేయాలని లేకపోతే పదవుల కోసం కాదు కదా అనుకుంటున్నాము. వాళ్ళే వచ్చారు, చేద్దామని వెళ్ళాను తప్ప మరొకటి కాదు. సో మీరు ఆ పార్టీలో ఎంటర్ అయినప్పటికీ క్లారిటీ లేదు కదా, సీఎం అభ్యర్థి ఎవరు ఏంటి అనేది. మార్పు అనివార్యం అనుకున్నాను తప్ప సీఎం అభ్యర్థి అను లేకపోతే గెలుస్తాడను, గెలిచేసిపోతుందో ఇవన్నీ లేవు. మార్పు అనివార్యం, మన పాత్ర కూడా ఉండాలి అనుకుని వెళ్ళటం జరిగింది. సో వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ లైన్లోనే కనిపిస్తుందా పార్టీ? సరే, చెప్పాను కదా నేను, ఉండాలి ఉంటుందని అనుకుందాం. ఇంకా ఏమీ లేకుండానే మీరు అన్ని అప్పుడే విశ్లేషణాత్మకంగా మనం అంటే నేను ఎందుకు అడిగానంటే మీది మొత్తం జర్నీ మొత్తం తెలుగుదేశం కదా, క్వైట్ ఆపోజిట్ కదా. ఆ తేడా ఉంటుంది అన్నాం కదా, ఈవెన్ దానికి తేడా ఉంది. ఈవెన్ కేసీఆర్లో వచ్చిన మార్పు తెలుసు, ఇక్కడ తెలుసు. కాంగ్రెస్ మాకు కొత్త కూడా కాదు కదా. కాంగ్రెస్ మేము కూడా 30 ఏళ్ళు ఎవరైతే పోరాటం చేశామో, రాహుల్ గాంధీ గారు కలిసినప్పుడు ఇదే నవ్వుతా చెప్పాను ఆయనకి, ఈ 30 ఏళ్ళు 40 ఏళ్ళు మేము మీతోనే పోరాటం చేశామండి. కానీ ఇప్పుడు దేశ పరిస్థితులు, ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసిన సందర్భంలో మీలో కూడా సింప్లిసిటీ చూసిన తర్వాత కొంత ఆలోచన వచ్చింది. ఆ రోజు రంగా గారును, అది మా దగ్గర ఉన్న జైపాల్ రెడ్డి గారును కాంగ్రెస్లోకి వస్తే నేనే అడిగాను, రంగా గారు నేనే అడిగాను అసలు ఎందుకు మారారండి అని. జైపాల్ రెడ్డి గారు అంటే వాళ్ళు అన్న మాటలు నాకు నవ్వు వస్తున్నాయండి. బట్ మేము వచ్చింది కూడా సార్ అప్పుడు ఆయన నవ్వాడు. ఆయన యూ వోంట్ లెట్ డౌన్ యూ అన్నాడు పాపం. సో స్పిరిట్గానే మాట్లాడాము, ఇది జరిగింది. అంటే ఎందుకంటే ఆ రోజు కూడా చెప్పింది ఏంటంటే పదవుల కోసం రాలేదు,
నేననేది మీరు రంగా గారు జైపాల్ రెడ్డి గారు నవ్వాడు ఆయన. ఎందుకు అప్పుడు వీళ్ళేమన్నారు? నవ్వానంటున్నాను. ఓకే. అంటే అంతే అంటే నా ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడాను ఇదే ఎక్స్ప్రెషన్. సో ఆయన ఉన్నాడు పక్కన పాపం కేసీ వేణుగోపాల్ గారు ఉన్నాడు. నేను కూడా ఓపెన్ గా ఫ్రాంక్ గా మాట్లాడిన తప్ప నాకులో ఏమీ లేదు. వాళ్ళ పని చేయడానికి వచ్చి మాట్లాడుతున్న సందర్భంలో ఏముంటున్నాను మరి ఏదైనా నాకు ఏదైనా బేరాలకు వచ్చినప్పుడు లేదా వాళ్ళు ఏదో అడుగుతానికి వచ్చినప్పుడు ఇష్యూ కానీ నాకు మోహటం లేదు వాళ్ళకి మోహం